స్వామి అమ్మాయి ఏం సుజాత వస్తుంది వచ్చింది పెయిన్ మార్చి వచ్చింది కదమ్మా కొత్త అయితే మిల్లలు తీసుకుంటున్నా నేనేం చేయాలంటున్నాను మిల్లలు తీసుకుంటున్నారు కొత్త బాధ నేనేం చేయాలి మిల్లులకి ఏంటంటే పైసలు మిగులుతాయి భారతం ప్రత్యేక ప్రాబ్లం పేమిళ్ళము మీకు ఇదివరకు అలాట్ అయింది శివమాన్య అది ఎక్కడి రెండు బంధు పెట్టి తీసుకుంటుంది కదా జోగన్పల్లి అయినా తీసుకుంటుండే కానీ మాకు కొత్త భారత అనేది మనము కమిషన్ తీసుకుంటున్నాం మీకు అది తెలుసా రైతు మనం ఎట్టి చేస్తలేము రైతుకు ఎట్టి చేస్తలేము ప్రభుత్వం ఏదైతున్నదో వరి ధాన్యం సేకరణకి ఏదైతుందో మనం మీకు ఎంత కమిషన్ ఇస్తారు క్వింటల్ 12 రూపాయలు కమిషన్ వస్తున్నది తెలుసా మీకు రైతులకు అందరికీ 32 వస్తుంది ఇంకా చెప్పు సత్యవంతరాలు కరెక్ట్ చెప్పినావు ఇది రైతులకు తెలియదు రైతులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మనకి ఎట్టి చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు ప్రతి క్వింటల్ వెనుక 32 రూపాయలు కమిషన్ వీళ్ళ మహిళా సంఘాలు ఈ అమ్మాయి చేతికి పోతున్నాయి దానిలో 12 రూపాయలు అమ్మాయి ఖర్చు వస్తున్నది అమ్మాయికి 12 రూపాయలు ఖర్చు వస్తున్నది అంటే ఇంకేదో మిగులుతున్నది 20 మిగులుతున్నది క్వింటల్ 20 మిగులుతున్నది 20 ఇంటూ ఎకరానికి 20 క్వింటల్ అంటే 20 ఇంటూ 20 400 రూపాయలు మరి ఇక ఎంత కొట్టాలమ్మ రామ సుజాత రామ ఎంత ఉందమ్మా ఎంత దాకా ఉండొచ్చు 17 ఉండేది 11.6 ఉన్నది అంత ఎండది తల్లి నేను ఇంత చదువుకున్నా కొత్త కాకున్నాను కాదురమ్మా చూడు తల్లి 11.6 అది ఇప్పుడు అమ్మాయి సుజాత అంటే ఆమె కూడా వచ్చింది సిన్స్ 19th వెళ్ళి వాళ్ళ 26th సార్ వాళ్ళ 7 డేస్కి వెళ్ళి ఇక్కడ పేమెంట్ లేదు జోకులు లేదు 7 రోజులు అయితే సార్ అంటే జోకులు లేక కారణం ఏంటంటే వాడు శివమణి మైతాపురి వాడు రైస్ మిల్ అంట వాడు అన్లోడ్ చేసుకోవాలంటాడు ఇప్పుడు మనం మీరు ఇంత కష్టపడుతున్నారు సార్ మీరు అడ్మినిస్ట్రేషన్ ఎవరు తేవాలి సార్ అంటున్నా నేను అంటే మరి అడగండి సెంటర్ వాళ్ళని అడగండి రైతులు నాకు నేను ఫోన్ చేసి కోపం చేస్తే నేను ఇలా పరిగెత్తుకొచ్చిన ఆయన సత్య నరహరి ఏదో పేరున్నది సార్ ఆయన పేరు నరహరి అమ్మ నరహరి ఉంది ఆయన పేరు సార్ ఆయన వాళ్ళు ఏదో లీవ్లు ఉన్నట్టున్నాడు ఆయన మొత్తానికి ఈజ్ ఫాలోయింగ్ లేని మాట అనకూడదు ఈజ్ ఫాలోయింగ్ ఆయన చెప్తేనే ఈ అమ్మాయి వచ్చింది మళ్ళా నేను పొద్దుటిగా 4 సార్లు మాట్లాడిన ఆయనతోని వాళ్ళు ఎవరు సార్ మాట్లాడుకుంటానికి మనం బాధ్యత తీసుకోవాలి సార్ మీరు పంపిస్తా అంటే అన్నోడు చేపిస్తానికి ఎందుకు పంపరు సార్ మరి నాకు తెలియదు సార్ ఇప్పుడు దయచేసి వారం రోజులకి జోకనందుకు ఎవరు బాధ్యులు
అది నిజమే సార్. అదంతా మీ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా రోజు పర్యవేక్షించుకోవడం, దీని మానిటరింగ్ ఆఫీసర్ అయితే ఎంఆర్ఓనో ఎవరో ఎంపీ ఏపీఎమ్మా ఎవరో అయితే ఉంటారు కదా సార్. మరి ఆ ఏపీఎం ఏదైతే ఉన్నదో వారం రోజుల్లో వడ్డు చూకకుంటే ఈజ్ ఇట్ నాట్ ఈస్ డ్యూటీ టు బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్ ఆర్ టు పీడీ నోటీస్? నిజమే సార్ అంటూ నేను ఎందుకు తేనట్టు, వారం రోజులు ఎందుకు చూకనట్టు? రేపు పేపర్లో ఒక వార్త రాస్తాడు, ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది కానీ జోకులు లేదు అని చెప్పని. సార్ వాడు శివమన్నోడు వాడు బాగా క్రానిక్ సార్. వాడు ఏదైనా పొలిటికల్ బిహైండ్ బ్యాక్ సపోర్ట్ పర్సన్. మీరు ఎవరికైనా చేయండి సార్, మాకు ఏ మిల్లు అనే ఒకటే, మిల్లు ఏదనే సమస్య కాదు సార్. మొత్తం జిల్లా అంతా మీరు అది చేస్తున్నారు, ఒక కట్కాపుల సమస్య ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడే జోక్ నువ్వు స్టార్ట్ చేయమని చెప్పండి, అమ్మాయి వచ్చింది జోక్ స్టార్ట్ చేయమని చెప్పండి సార్. ఇప్పుడు ఈ సమస్య ఇంకోటి ఏమొచ్చింది సార్ అంటే, ఆ బీహార్లో లేబర్ ఏదైతున్నారో నేను వారం రోజులకు పోయి తినడం అంటే మాకు కైకిలేట్ గిట్టుబాటు అయితే వాడు వెళ్ళిపోతా అంటున్నాడు. పాప వాళ్ళు ఏదో రోజు 1000 రూపాయలు సంపాదించుకోవాలి సార్. వాళ్ళ కూలీ లేక వారం రోజులు తినకుండా పంటే వాడు ఆడ ఊళ్ళో పెన్లా ఊకుంటా సార్. వాడు ఉంచడే బతుదేరు కోసం దేశంగా దేశం వచ్చినాడు. థ్యాంక్ యూ సార్. అది నాకు మూమెంట్ స్టార్ట్ చేయండి సార్. ఇవాళ లారీ ఇప్పుడు ఏమి సారంటే 1000 ఇంకోటి మర్చిపోయినా సార్ మీకు నేను. ఈ కొత్త సంచులు వీళ్ళు అద్దంటున్నారు మిల్లర్లు. మరి పాత ఏమని పంపించలేరు సార్. ఇప్పుడు మిల్లోడు ఏమంటాడట అంటే, వాడు నాకు కొత్త అయితే నేను తీసుకోను, మళ్ళీ ఏదో దాన్ని ఎక్స్చేంజ్ చేసిన ప్రాబ్లం అవుతుంది, నాకు పాత సంచులు కావాలంటాడు. మనం డైరెక్ట్ పాత సంచులు ఇస్తే అయిపోతుంది కదా సార్. ఏదో చేసి ఆ సంచుల ప్రాబ్లం కూడా సార్ట్అవుట్ చేయండి సార్. సీదటి వాళ్ళ సాయంత్రం నా లెక్కలు చూపెట్టండి, కట్కాపులు ఎన్ని దోకుడు అయినాయి, ఎన్ని మూమెంట్ అయినాయి, మళ్ళీ రేపు ఈ తోడు లేకుండా చూడండి సార్ దయచేసి. అది ఈ మూమెంట్ రెగ్యులరైజ్ అవుతాడు చూడండి సార్. థ్యాంక్ యూ సార్.